మహాప్రభో! తిరుచినాపల్లి కోట పడిపోయింది. మధుర, జింజి దేశాధిపతులు మహారాజు రఘునాథ నాయకునితో తాత్కాలికంగా సంధి కావించుకున్నారట. శీఘ్రకాలంలో తంజపురాధిపతి తన సైన్యాన్ని తోపూరు వైపు మళ్లించ తీర్మానించినట్లు తెలుస్తోంది అన్నాడొక వార్తాహరుడు. రాజప్రతినిధి మ్రోల. ఈ వార్త ఆసానిపాతం వలె అయింది. రాజప్రతినిధి చిత్తరువులోని ప్రతిమ వలె ఆసనంలో కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు. మహాప్రభు, భువనవర్మ తన సైన్యంతో మనల్ని సమీపిస్తున్నట్లు రూఢి వార్తొచ్చింది అన్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన వార్తాహరుడు. ఆరిపోతున్న దీపానికి చమురు పోసినట్లయింది గొబ్బూరి జగ్గారాయునికి. మహాప్రభో, సామంత యాచమనాయకుడు మనకి 10 క్రోసుల దూరంలో ఉన్నాడు అన్నాడు ఇంకొక వేగులవాడు. వెలిగిన దీపం మహామారుతానికి కంపించినట్లు గొబ్బూరి జగ్గారాయుని హృదయం టప్టపా కొట్టుకుంది. మహాప్రభో, యుద్ధాహ్వానం వచ్చింది. తోపూరు దుర్గంలోంచి ఫిరంగులు పేలుతున్నాయి. రణబేరిని వాయిస్తున్నారు శత్రువులు అన్నాడొక దళపతి సత్వరంగా లోపలికి ప్రవేశించి. వీరరసం యొక్క కెరటం వలె ఉవ్వెత్తున లేచిన సముద్ర అలలవోలే లేచి నిలబడ్డాడు జగ్గారాయుడు. దండనాదులతోనూ దళపతులతోనూ సంప్రదించి రాజా భువనవర్మ వచ్చే వరకు యుద్ధ ప్రారంభం చేయరాదన్న తీర్మానానికొచ్చాడు జగ్గారాయుడు. గొబ్బూరు జగ్గారాయుడు తన కుటీరంలోని అభ్యంతర మందిరానికి వెళ్ళాడు. అతని మనసు పరిపరి విధాల పోతోంది. ఓరుమొనలో భయం వెరుగని ఆ మహావీరుణ్ణి ఇప్పుడు భీతి వరించింది. మన సేనలో చీలికలేర్పడ్డాయి. తాను అధికంగా నమ్మిన మధుర, జింజి నాయకులు పరాజితులై మహారాజు రఘునాథ నాయకునితో సంధి కావించుకున్నారు. వారం రోజుల కిందటనే కాశీలో తపస్సు చేసుకున్న అయ్యప్ప దీక్షితులు గారు ఒక సన్యాసి ద్వారా ఒక లేఖను పంపారు. ఆ లేఖను రామేశ్వరానికి వెళుతున్న ఆ సన్యాసి జగ్గారాయునికి అందించి వెళ్ళిపోయాడు. రాజకుటుంబ హత్యల్ని నిరసిస్తూ ఇకనైనా శాంతిని, దేశంలో భద్రతని కాంక్షించి యుద్ధంలో దిగవద్దు. యుద్ధంలో జయం పొందినా ఆ జయం సామ్రాజ్య విచిత్తికే దారితీస్తుంది అని మహాత్ముడైన అయ్యప్ప దీక్షితులుగారు రాశారు. ఈ పై సంఘటనలు అన్నీ జగ్గారాయుని హృదయంలో గొప్ప అలజడిని పుట్టించాయి. హత్యలు జరిగిపోయాయి. యుద్ధానికి చేసిన సన్నాహాలన్నీ ఏవో 1-2 అడ్డంకులు మినహాయించి ఫలోన్ముఖులయ్యాయి. ఇప్పుడు నేనుగాని యుద్ధాన్ని విరమిస్తే నా గౌరవంతో పాటు ప్రాణనష్టం కూడా రాక తప్పదు. కాబట్టి ఏమైనా సరే నాకు యుద్ధం చేయడమే శరణ్యం. ఈ విషయంలో ఏ విధమైన మార్పు లేదు అని ఒక నిర్ణయానికొచ్చాడు. 3 అహోరాత్రులు గమించాయి. తోపూరు యుద్ధభూమిపై ఈ 3 రోజులు శాంతి ఆవరించింది. ఉభయ పక్షాల వారు పైనుండి సహాయాన్ని ఆపేక్షిస్తూ మౌనం వహించుండడమే దీనికి కారణమనొచ్చు. ఒక మహానదిలో ఇంకొక మహానది కలియునట్లు ఉత్తుంగ తరంగ గోద్భూతమైన మహాసముద్రంలో గంభీర తరంగవాహిని అయిన మహానది కలియునట్లు రాజా భువనవర్మ యొక్క సేనావాహిని గొబ్బూరి జగ్గారాయుని సేనావాహినిలో కలిసింది. ఈ కలయిక ఉభయ పక్షాల్లో భయ, సంతోషాన్ని పుట్టించింది. గోవింద దీక్షితుల పక్షంలో భయం, జగ్గారాయుని పక్షంలో సంతోషం. సామ్రాజ్య ప్రతినిధి, నేను సైన్యంతో పాటు విషాద వార్తను కూడా తీసుకుని వచ్చున్నాను అన్నాడు భువనవర్మ జగ్గారాయునితో కరచాలనం చేస్తూ. రాజేంద్ర, ముళ్లసాయిపై పడుకోబోతూ కష్టసుఖాల చర్చ చేసుకోవడం వ్యర్థం కాదా అని అన్నాడు నవ్వుతూ గొబ్బూరి జగ్గారాయుడు. ప్రభు, శీఘ్రంగా సైన్యాన్ని మోహరించాలి. వెనక యాచమనాయకుడు శరవేగంతో వస్తున్నాడు. అతని తాకుదలలోని తీవ్రత తమకు తెలియంది కాదు అన్నాడు భువనవర్మ. దండనాదులందరూ మైదానంలో వారి వారి సైన్య దళాలతో సమావేశమయ్యారు. సైన్యంలో ఒక భాగం భువనవర్మ ఆధిపత్యంపై కోటవైపు పయనించింది. మరొక భాగానికి గొబ్బూరి జగ్గారాయుడు నాయకత్వం వహించి యాచమనాయకుని ఆగమనానికి ఎదురుచూస్తున్నాడు. ఈ సన్నాహం పూర్తయ్యేసరికి పొద్దు వాలిపోయింది. పడమటి దిశ ఎర్రవారింది. తూర్పు దిశ తెల్లగా భాసించింది. ఉభయకాంతుల మేళవింపుచే ప్రకృతి శోభాయమానంగా ఉంది. తోపూరు దుర్గం యొక్క ముట్టడి ప్రారంభమైంది. నభస్సున మేఘావరణ ముట్టడిదారులకు అనుకూలంగా ఉంది. చిన్న జల్లు, ఊదరగాలి కోటలోని వారికి ప్రతిబంధకంగా ఉండింది. హోంసు దొర ఫిరంగుల్ని కిందకి వాల్చి నేర్పుగా శత్రుదాటిని అరికడుతున్నాడు. మైకేల్ దొర సూటిగా కోటగోడల్ని ఉద్దేశించి ఫిరంగుల్ని పేలుస్తున్నాడు. భువనవర్మ ఏనుగుల సహాయంతో దుర్గాన్ని సమీపించడానికి అగడతలో సైన్యాన్ని దింపనారంభించాడు. తంజపురి ధనుర్ధారులు విషలిప్త శీలిముఖాల్ని వానజల్లు వలె నేర్పుగా వదులుతున్నారు. ఉభయపక్షాల్లో ముట్టడి తీవ్రరూపాన్ని దాల్చింది. మహామంత్రి గోవింద దీక్షితులు బురుజులపై ఎక్కి శత్రు సైన్య చాలనాన్ని పరిశీలిస్తున్నాడు. పద్మనాయక, అదిగో గమనించి చూడు. శత్రులు తమ బలాన్ని 2గా విభజించి ఒక భాగాన్ని దుర్గాన్ని ముట్టడించడానికి పంపి ఒక భాగాన్ని స్కందవారంలోనే ఉంచుకున్నారు. దీని తాత్పర్యమేమి అన్నాడు మహామంత్రి.
శత్రువులు ఏదో ఒక తాకుదలని ఎదురుచూస్తున్నారని నా అభిప్రాయం. బహుశా సామంత యాచమనాయకుడు సైన్యంతో వస్తున్నాడేమో. నీ ఊహ సత్యమే. ఇప్పుడు మనం కోటలోనే పడి ఉండడం సరికాదని అనిపిస్తోంది. వెంటనే హోంసు దొరగారిని, దండనాథుల్ని సమావేశపరచు అని గోవింద దీక్షితులు బురుజు నుండి కిందకి దిగిపోయారు. కోటలో దళపతుల అత్యవసర సమావేశం జరిగింది. కోట బురుజుపై ఉన్న నిడుపైన వెదురుగడపైకి పెద్ద కాగితపు బుట్ట దీపంతో పాటు లేచింది. ఎర్రని దీపాన్ని చూశాడు భువనవర్మ. అదే దీపాన్ని చూశాడు యువరాజు విజయరాఘవ నాయకుడు. భువనవర్మ మెదడు ఆలోచన తరంగితమైంది. విజయరాఘవుని హృదయం సంతోష తరంగితమైపోయింది. అరణ్యంలోని తంజపురి అశ్వికదళం యువరాజు ముందు నడువ శరవేగంతో పయనించింది. శత్రుకూటంలో హాహారావాలు పెళ్ళుబుకాయి. శతజ్ఞులు ధనాల్ ధనాల్మని ప్రేలుతున్నాయి. కోటలో నుండి 4 వైపులా కర్రవంతెనలు కిందకు దిగాయి. దీపపు పురుగుల వలె కోటలోని సైనికులు నగ్న కృపాణాలతో వంతెనల గుండా బయటకొస్తున్నారు. కోటలో నుండొచ్చిన సైనికులకు, శత్రు సైనికులకు దుమ్ముయుద్ధం ప్రారంభమైంది. ఇరువైపులా శత్రుఘ్నుల ఆర్భాటం హెచ్చుస్థాయిలో పడింది. భువనవర్మ అన్ని చోట్ల తానే తన సైనికుల్ని హెచ్చరిక చేస్తున్నాడు, ఉత్సాహపరుస్తున్నాడు. విజయరాఘవుని అశ్వికదళం యొక్క తాకుదల భువనవర్మకి పెద్ద సమస్యగా తయారైంది. సామంతరాజు యాచమనాయకుడు సకాలంలో యుద్ధరంగంలో ప్రవేశించాడు. పోరు ఘోర రూపం దాల్చింది. అడకత్తెరలో పోకచెక్క వలె ఇరుక్కుపోయిన జగ్గారాయుడు సంఖ్య బాహుళ్యం చేత చెక్కు చెదరక యుద్ధాన్ని ఒక స్థాయి భావానికి తేగలిగాడు. కాని విధి జగ్గారాయునికి ప్రతికూలమైంది. తాను అత్యంతం ఆశ పెట్టుకున్న శత్రుఘ్నదళం విచ్ఛిన్నమైపోయింది. శత్రువుల ఫిరంగుల జ్వాలలకి జగ్గారాయుని సైనికులు శలభాలైపోతున్నారు. ఇన్ని ఇక్కట్లలోనూ ఆ మహావీరుడు చలించక యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా హఠాత్తుగా దుర్గంలోని సైన్యం జగ్గారాయుని సైన్యంతో చాలా సన్నిహితంగా ఢీకొంది. ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్న యాచమనాయకుడు వెంటనే తన సైన్యంతో మీదికి దూసుకుని రాసాగాడు. సంకుల సమరం ఆరంభమైంది. జగ్గారాయ హతక, ఇది నర్తనశాల కాదురా, నీ ఇష్టం వచ్చినట్లు హత్యలు జరిపించడానికి ఇది రణరంగం. విజయనగర సింహం నిన్ను సమీపించింది, కాచుకో అని బిగ్గరగా గర్జిస్తూ జగ్గారాయుని ముందు ప్రత్యక్షమయ్యాడు యాచమనాయకుడు. జగ్గారాయ యాచమనాయకుల ద్వంద్వయుద్ధం ప్రారంభమైంది. ఆ భయంకర కథన తాండవాన్ని చూస్తూ నిలబడిపోయారు గొబ్బూరి జగ్గారాయుని సైనికులు, దళపతులు అందరూ. హఠాత్తుగా విజయనగర సామ్రాజ్య సైనికులారా, మీ శస్త్రాల్ని పరిత్యజించి తంజపురాధీసుని శరణు పొందండి. అతడు శ్రీరామచంద్రుని వంటివాడు. మీ పదవులకి గాని గౌరవానికి గాని లోపం లేకుండా అతడు మిమ్మల్ని కాపాడగలడు. జగ్గారాయుడు నిస్తేజుడై గుర్రంపై నుండి కిందకి పడిపోయాడు. అతన్ని యాచమనాయకుడు బంధించాడు. ఇక మీరు యుద్ధం చేసి ప్రయోజనం శూన్యం అని బిగ్గరగా ఉద్ఘాటించాడు విజయనగర సేనాధ్యక్షుడు వీరప్ప నాయకుడు. తమ మాజీ దండనాయకుని మాటని మన్నించారు సైనికులు. తోపూరు యుద్ధం ముగిసిపోయింది. తోపూరు దుర్గంలోనే బంధింపబడ్డాడు జగ్గారాయుడు. విజయోత్సాహంతో సైనికులు స్వపక్ష పరపక్ష తారతమ్యం లేక తోపూరు దుర్గంలోనికి ప్రవేశించారు. శాంతి నెలకొంది. తృప్తిగా ఊపిరి పీలుస్తూ సూర్యదేవుడు పశ్చిమాద్రి మురుగుజొచ్చాడు. కళకళలాడుతూ నభోకాంత నక్షత్రమండల విరాజితురాలే వెన్నెలముఖంగా నవ్వింది. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ పృథ్వీ, ఏమిలా వచ్చారు? డాక్టర్ సునీల్ వర్మ చిరునవ్వుతో పలకరించాడు. మళ్ళీ మీ సహాయం కోరొచ్చాను డాక్టర్. సంయుక్త తన డైరీని మీ డిస్పెన్సింగ్ రూమ్లో దాచిందని నా అనుమానం. ఒకసారి చెక్ చేయడానికి మీ పర్మిషన్ కావాలి అని అన్నాడు పృథ్వీరాజు. డాక్టర్ సునీల్ వర్మ గడియారం వంక చూసి అన్నాడు. టైం 12 గంటలు దాటిపోయింది మిస్టర్ పృథ్వీ. రూమ్ లాక్ చేసి కాంపౌండర్ భోజనానికి వెళ్ళుంటాడు. ఆ డైరీలో సంయుక్త హంతకుని గురించి రాసిందని మీరు అనుమానిస్తున్నారా అని అడిగాడు. అవును డాక్టర్. ఆమెకు ప్రతి విషయాన్ని డైరీకెక్కించే అలవాటుంది. చిన్నప్పటి నుంచి ఆమె తల్లి ఎవరితోనూ కలిసి తిరగనీయకపోవడం వల్ల ఆ డైరీ ఆమెకి ఆప్తమిత్రురాలైంది. రోజు జరిగిందంతా ఆ డైరీలో రాస్తేనే గాని ఆమెకి నిద్ర పట్టదు అని. మీ దగ్గర వేరే తాళం చెవి లేదా డాక్టర్ అని నిరాశతో అడిగాడు. ఉండేది పృథ్వీ, కానీ ఎక్కడో పోగొట్టుకున్నాను. తిరిగి 2 గంటలకి కాంపౌండర్ వస్తాడు, అంతవరకు ఇక్కడే కూర్చోండి అన్నాడు సునీల్ వర్మ. అతని ఇల్లు ఎక్కడుందో చెప్పండి డాక్టర్, నేను వెళ్ళి తాళం చెవులు పట్టుకొస్తాను. డాక్టర్ సునీల్ వర్మ చిరునవ్వుతో ఒక కాగితం మీద అడ్రస్ రాసి పృథ్వీ చేతికిచ్చాడు. పృథ్వీ దానిని అందుకొని ఒక్క పరుగులో ఆవరణ దాటి రోడ్డుపై చకచకా నడవసాగాడు. మరొక 20 నిమిషాల వ్యవధిలో కాంపౌండర్ ఇంటికి చేరుకున్నాడు పృథ్వీ. అతను ఆ సమయంలో భోంచేస్తున్నాడు. పృథ్వీ విషయాన్ని టూకీగా చెప్పగానే అతను ఎగిరి గంతేసినంత పనిచేశాడు. రసనా సిస్టర్ చాలా మంచి మనిషి పృథ్వీ గారు.
ఆమె ఈ కేసులు ఇరుక్కోవడం నాకు చాలా బాధగా ఉంది. మీరు ఆమె తరపున పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక డైరీ మాత్రం సంయుక్త మరణించిన మరుసటి రోజు డిస్పెన్సింగ్ రూంలోని టేబుల్ పైన దొరికింది. అది సంయుక్తది అని నేననుకోలేదు. డాక్టర్ గారి దయ ఉంటుందని బీరువాలో మీది వరుసలో దాచాను. క్రమంగా అది మందుల సీసాల వెనకాల పడిపోవడంతో దాని విషయం మరిచిపోయాను. మీరిప్పుడు అడిగితే జ్ఞాపకం వచ్చింది. తాళాలు గదిలో టేబుల్ సొరుగులో ఉన్నాయి, తీసుకువెళ్ళండి. నా భోజనం ముగించి నేను కూడా వస్తాను అన్నాడతను. పృథ్వీ ఉత్సాహంతో తాళం చెవులు తీసుకుని ఉరుకులు పరుగులతో హాస్పిటల్కి చేరుకున్నాడు. తన ఊహ నిజమైనందుకు అతనికి సంతోషం కలిగింది. డిస్పెన్సింగ్ రూమ్ చేరుకుని అది లోపల గడియ పెట్టి ఉండడం చూసి పృథ్వీరాజ్ ఆశ్చర్యపోయాడు. కిటికీ అద్దం గుండా లోపలికి చూశాడు. డాక్టర్ వర్మ గదిలోపలి సామాన్లన్నీ చిందరవందర చేస్తూ డైరీ కోసం కాబోలు తెగ వెతుకుతున్నాడు. తనతో తాళాలు పోయాయని అబద్ధం చెప్పి వర్మ ఎందుకలా గదిలో చొరబడ్డాడు? ఆ డైరీతో అవసరం అతనికేముంది? మరుక్షణం ఆశ్చర్యం నుండి తేరుకుని తలుపులు దబదబా బాధసాగాడు పృథ్వీ. డాక్టర్ సునీల్ వర్మ కాసేపు ఆలోచించి తలుపులు తీయకపోతే హాస్పిటల్లోని రోగులు తదితర సిబ్బందంతా అక్కడికి చేరిపోగలరనే అనుమానంతో తలుపు గడియ తీసి పృథ్వీ లోపలికి రాగానే గడియ పెట్టాడు. డాక్టర్, మీరు డైరీ కోసమే వెతుకుతున్నారా? అవును పృథ్వీ, మీరు వెళ్ళాక తాళాల కోసం వెతికాను. అవి నా సొరుగులోనే ఒక మూల కనిపించాయి. హంతకుడెవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో వెతకసాగాను. కానీ మీరన్నట్లు అదిక్కడ లేదు. పృథ్వీ అనుమానంతో డాక్టర్ వర్మ ముఖం వంక చూసి మందుల బీరువా దగ్గరికెళ్ళి తన దగ్గరున్న తాళాలతో దాన్ని తెరిచి మీద వరుసలో సీసాలు పక్కకు తొలగించి వాటి మరుగున పడున్న డైరీని తీసి ఆతృతతో చివరి పేజీలు తిప్పసాగాడు. ఆ డైరీలు ఇవ్వండి మిస్టర్ పృథ్వీరాజ్. డాక్టర్ సునీల్ వర్మ కంఠంలో ఈసారి అభ్యర్థన లేదు. ఒక విధమైన ఆవేశంతో అతని గొంతు కఠినంగా ధ్వనించింది. అక్కడే నిలబడి డైరీని పరిశీలించడం మంచిది కాదన్న నిర్ణయానికొచ్చిన పృథ్వీ దానిని గుప్పిట్లో బంధించి వర్మ మాటలు వినిపించుకోకుండా తలుపు వైపు దారి తీశాడు. ఆగండి మిస్టర్ పృథ్వీరాజ్, ఆ డైరీ నాకు అవసరం లేదు. ఒకసారి చూసిచ్చేస్తాను. పృథ్వీ ఆగలేదు. బోల్టు తీసి తలుపు ఓరగా తీశాడు. అంతే, డాక్టర్ సునీల్ వర్మ మందులు కలిపే టేబుల్ మీదున్న డిస్టిల్ వాటర్ జాడీని తీసి గురిచూసి పృథ్వీరాజు తలకేసి విసిరాడు. అలా జరుగుతుందని ఊహించిన పృథ్వీ తలకి బలంగా తగిలిన తాకిడికి తట్టుకోలేక సగం తెరిచున్న తలుపుల మధ్య నుంచి ఆ గదికి సగం ఇటు సగం అటుగా పడిపోయి స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికొచ్చిన శుభంకరి డిస్పెన్సింగ్ రూమ్ బయట వరండాలో త్రుళ్ళి పడిపోయిన డైరీని తీసుకుని తన వెనకనే ఉన్న ఇన్స్పెక్టర్ సుష్మితకిచ్చింది. ఇది నిజమేనా రసన? నువ్వు నిజంగా నా ఎదురుగా ఉన్నావా? అడిగాడు పృథ్వీ. రసన పృథ్వీ బెడ్ మీద కూర్చుని అతని వంక ఆప్యాయంగా చూస్తూ అంది. నిజమే పృథ్వీ, ఇది మీరు పెట్టిన భిక్షే. నేను నిజంగానే మీ ఎదుట బంధ విముక్తనై కూర్చునున్నాను అంది. పృథ్వీ చుట్టుపక్కల కలియ చూస్తూ ఇది డాక్టర్ వర్మ నర్సింగ్ హోమ్ కదా అని అడిగాడు. అవును, మీరు అదే బెడ్ మీద, అంటే సంయుక్త ఆత్మహత్య చేసుకున్న బెడ్ మీదనే ఉన్నారు. గాజు జాడి పగిలి మీ తలలో ఒక పెంకు గుచ్చుకోవడం వల్ల చిన్న ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అందుకని మిమ్మల్ని పూర్తిగా ఒక రోజంతా మత్తులో ఉంచారు. సంయుక్త ఆత్మహత్య చేసుకుందా రసన? నేను నమ్మలేకుండా ఉన్నాను. అవును పృథ్వీ, ఆమె తన డైరీలో ఆ విషయం స్పష్టంగా రాసి అండర్లైన్ చేసింది. తనని ఆత్మహత్యకి పురుకొల్పిన పరిస్థితుల గురించి వివరంగా రాసి ఎలా చేసుకుందో కూడా రాసింది. ఆమె ఆత్మహత్య ఎలా చేసుకుంది రసన? డాక్టర్ని నిద్రమాత్రలు అడిగి నేను వాటి కోసం వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా నన్ను అనుసరించి డిస్పెన్సింగ్ రూంలోని మాత్రల సీసాన్ని గుర్తుపెట్టుకుందట. ఆ తర్వాత, అంటే నేను పాలిచ్చాక ఎవరూ లేని సమయంలో రూంలోకెళ్ళి చేతికందినన్ని మాత్రలు తీసుకుని పాలలో కలిపేసి అవి బాగా కరిగే వరకు నిరీక్షించి వాటిని తాగేసిందని, చేతిలో డైరీతో రూమ్కి వెళ్ళి తొందరలో ఆ డైరీని అక్కడే మరిచిపోయి ఉంటుందని విజయ్ గారు తన వాదనలో స్పష్టం చేశారు. వాదనేంటి రసన? నీ కేసు ట్రయల్కెళ్ళిందా? అడిగాడు పృథ్వీరాజు. అవును పృథ్వీ, నిన్ననే నా కేసు ట్రయల్ డేటు. సమయానికి సంయుక్త డైరీ నీ ప్రయాస వల్ల దొరికింది. కేసు హీరింగ్ అరగంట కూడా పట్టలేదు. ఆ డైరీలోని సంయుక్త సూసైడ్ నోట్ బలమైన సాక్ష్యంగా భావించి పోలీస్ కేసు ఉపసంహరింపబడింది. రసన, ఆ డైరీ పోలీసులకి ఎలా దొరికింది? అడిగాడు పృథ్వీ. పృథ్వీ, నువ్వు కాంపౌండర్ ఇంటి నుంచి బయటికి రాగానే ఇచ్చిన SMS ద్వారా సుఖీ అలర్ట్ అయింది. విజయ్ సలహా మీద సుఖీ ఇన్స్పెక్టర్ సుష్మితను వెంటబెట్టుకుని ఆసుపత్రికొచ్చింది. అప్పటికే డాక్టర్ వర్మ నీ తల మీద గాయపరిచాడు. నువ్వు స్పృహ కోల్పోయి రూమ్ బయట పడిపోయావు. నీ చేతిలోంచి పడిపోయిన డైరీని తీసి సుఖీ సుష్మిత చేతికే నేరుగా ఇచ్చింది. డాక్టర్ వర్మ ఆ డైరీ కోసం ఎందుకలా విఫల ప్రయత్నం చేశాడు? మీకు ముందుగానే చెప్పాను కదా పృథ్వీ, డాక్టర్ వర్మకి స్త్రీల విషయంలో కొన్ని బలహీనతలున్నాయని.
సంయుక్త అందచందాలు చూసి నిగ్రహించుకోలేక చాలాసార్లు ఆమె నిద్రలో ఉందనే భ్రమతో ముద్దు పెట్టుకునేవాడట. ఆ విషయాలు ఆమె డైరీలో రాసిందేమో అన్న అనుమానంతో బయటపడితే నవ్వుల పాలు కావలసొస్తుందన్న భయంతో డైరీ కోసం వెతికాడట. వీలైతే ఆ వివరాలున్న పేజీలు చించేయాలి అనుకున్నాడట. ఇదంతా డాక్టర్ సునీల్ వర్మ ఎవరితో చెప్పాడు? అడిగాడు పృథ్వీ. పోలీసులతో. పోలీసులతోనా? అవును. నీ మీద హత్యా ప్రయత్నం చేసినందుకు, హత్యానేరంపై కోర్టులో విచారణలో ఉన్న కేసు సాక్ష్యాలు పాడు చేయాలని చూసినందుకు, ట్రీట్మెంట్లో ఉన్న స్త్రీ రోగులతో అసభ్యకరమైన, అవమానకరమైన ప్రవర్తనావళి వల్ల పోలీసులు డాక్టర్ వర్మపై కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ని సుఖీ రిజిస్టర్ చేయించింది. ఇంత తేలికైన ఆరోపణల మీద డాక్టర్ సునీల్ వర్మ తప్పించుకోవడానికి వీల్లేదు. వాడు మన దేశంలోని అమ్మాయిల్ని విదేశాల్లో వేశ్యలుగాను, అబ్బాయిలను బానిసలుగాను సప్లై చేస్తున్నాడు జగ్గారాయుడితో కలిసి. జగ్గారాయుడి హైదరాబాద్ బట్టల దుకాణం, ముంబైలోని బట్టల మిల్లు ఇవన్నీ బోగస్ బిజినెస్లు. వాళ్ళ అసలు నేరాలు బయటపడి మొత్తం గ్యాంగ్తో సహా పట్టుబడాలి. నిజమే పృథ్వీ. సంయుక్త డైరీలో ఆ అభియోగానికి కూడా తావుంది. కానీ ఆ నేరాలపైన ఎఫ్ఐఆర్ వేసేందుకు బలమైన సాక్ష్యాధారాలు కావాలి. అందుచేత ప్రస్తుతం పై నేరాల మీద విచారణ జరిపించి ఈలోగా పరిశోధన చేయమని జడ్జిగారే పోలీసులను ఆదేశించారు. ఇప్పుడు డాక్టర్ వర్మ ఎక్కడున్నాడు రసన? అడిగాడు పృథ్వీ. పోలీసు రిమాండ్లో ఉన్నాడు. బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తీగలాగితే డొంక కదిలినట్లు డాక్టర్ సునీల్ వర్మ పైన పరిశోధనతో నిజాలు బయటపడి జగ్గారాయుడు కూడా కేసులు ఇరుక్కుంటాడు. అవును పృథ్వీ. సంయుక్త ఆత్మహత్య చేసుకుందని ఊహించడమే కాక డైరీని ఎక్కడ పెట్టుంటుందో కనుక్కోగలిగినందుకు అందరూ మీ మేధాశక్తిని ఎంతగానో ప్రశంసించారు అంటూ గర్వంగా అతని వైపు చూసింది రసన. రసన, ఊహించింది నేను కాదు, సుఖీ. ఆమెని నేను ట్రాన్స్లోకి తీసుకువెళ్లాను. సమస్యలిచ్చి సమాధానాలు చెప్పమన్నాను. ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? రోగి తనంతట తానే ఓవర్డోస్ మెడిసిన్ తీసుకుని ఉండొచ్చునని సూచించింది అని అన్నాడు పృథ్వీ. ఆ సూచనే నన్ను ఆత్మహత్య ఎందుకు కాకూడదు అని ఆలోచించేలా చేసింది. నిజమే పృథ్వీ. నువ్వు శుభంకరి ఇద్దరూ కలిసే ఈ కేసుని సాధించారు. నేను మీకు రుణపడున్నాను. అంత పెద్ద మాటలు అనకు రసన. నువ్వు నాకు లభించిన పెన్నిదివి. నీ విలువ అంచనా కట్టలేక మొదట్లో నిన్ను జారవిడుచుకున్నాను. మరి ఆ విలువలు ఎప్పుడు తెలుసుకున్నావు పృథ్వీ? అడిగింది రసన. నిధి విలువ తాళాలు తీసి ప్రత్యక్షంగా చూపించి అనుభవించమంటేనే కదా తెలుస్తుంది. పృథ్వీ కొంటిగా చెప్పిన సమాధానంలోని అర్థం స్ఫురించి రసన సిగ్గుపడిపోయింది. తను బెయిలౌట్ అయ్యి వచ్చిన రాత్రి అతనితో గడిపిన అనుభవం గుర్తుకొచ్చి ప్రేమతో అతని చెంపలు నిమిరింది. పృథ్వీ మాట మార్చాడు. రసన, సంయుక్త ఆత్మహత్యకి పాల్పడిన పరిస్థితుల గురించి ఏం రాసింది? నువ్వు ఊహించిందే పృథ్వీ. మోహన్తో ఆమె వివాహం ఉత్త బూటకం. ఆమెను వశం చేసుకోవడానికి జగ్గారాయుడు ఆడించిన నాటకం. కానీ పెళ్లి జరుగుతూ ఉండగానే ఆమె నోటి వెంట రక్తం పడి ఆమె రోగం బయటపడింది. ఆమె రోగాన్ని ముందు కుదిర్చి తర్వాత ఆమెను దాటవేయాలని అనుకున్న జగ్గారాయుడు డాక్టర్ వర్మ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఆ రోగం తగ్గుముఖం పట్టకపోవడానికి కారణం ఆమెకి ఆ రహస్యం తెలిసిపోవడమే. రెండవది, మీ నవల ద్వారా ఆమె పైన మీకున్న ప్రేమ భావన బయటపడ్డం. ఆమె మరణానికి ముందు రోజు జగ్గారాయుడొచ్చి ఈ దేశంలో ఆమె రోగం తగ్గదని, విదేశాల్లో చికిత్స చేయిస్తానని అన్నాడట. ఆ తర్వాత సాయంత్రానికే డాక్టర్ వర్మ ఆమెని మర్నాడే డిశ్చార్జి చేస్తానని అన్నాడట. వాళ్ళిద్దరూ తోడు దొంగలని ఆమె గ్రహించింది. ఆ విషయమే డైరీలో రాసింది. జబ్బింకా ముదిరిపోకముందే తనను క్యాష్ చేసుకోవాలన్నదే వాళ్ల పథకమని గ్రహించింది. అందుకే ఆత్మహత్యకి పాల్పడింది. పాపం సంయుక్త. దైవోపహాతురాలు అంటే సరిపోతుందేమో. ఏ జన్మలోనూ ఆమెకు సుఖం లభించలేదు. ఆమె అందమే ఆమెకు శత్రువైంది. జన్మలా? కిందటి జన్మలో ఆమె బయ్యాంబ. అది నీకు తెలీదులే అన్నాడు పృథ్వీ. నాకు తెలుసు పృథ్వీ. నువ్వు రాసిన చరిత్రని, సుఖీ రాసిన చరిత్రకారుని చరిత్రని రెండింటినీ చదివాను. నువ్వన్నమాట నిజమే. బయ్యాంబగా కూడా ఆమె సుఖాన్ని అనుభవించలేదు. పృథ్వీ, నీ చారిత్రక కథకి ఉపసంహారం రాయడం మరిచిపోయావు. ఉపసంహారమా? అదెందుకు? అదేంటి, రామరాయునికి పట్టాభిషేకం చేయవా? ఇంతకీ అతను ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఎన్నాళ్లు పరిపాలించాడు అని అడిగింది రసన. 1614 నుండి 1660 వరకు తోపూరు యుద్ధఛాయ ఆంధ్ర సామ్రాజ్యాన్ని కలిచివేసింది. రామరాయలు 1616 నుండి 1630 వరకు పరిపాలించాడు. అతను కూడా సమర్థుడైన పాలకుడు కాలేకపోయాడు. తండ్రి పోలికొచ్చి విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. విజయనగర సింహం యాచమనాయకుడు జాఫ్నాకి వెళ్ళిపోవడం వల్ల, గొబ్బూరు జగ్గారాయుళ్లాంటి వీరుడు చెరసాల్లో పడ్డం వల్ల అతడు తన సామ్రాజ్య సరిహద్దులు కూడా కాపాడుకోలేకపోయాడు. నిజం చెప్పాలంటే
తల్లికోట యుద్ధం కన్నా తోపూరు యుద్ధమే విజయనగర సామ్రాజ్య విచ్ఛిన్నతికి పూర్తిగా కారణమైంది చెప్పాడు పృథ్వీ. అర్థమైంది పృథ్వీ. అతని వారసత్వం కూడా అన్యాయమే కదా. అన్యాయపు పునాదుల మీద నిర్మింపబడిన ఏ సామ్రాజ్య సౌధము సమాధి కాక తప్పదంటావు. రసన మెచ్చుకోలుగా చూశాడు పృథ్వీ. నువ్వు కలం స్నేహమే కాదు, సృజనాత్మక సలహాలు కూడా ఇవ్వగలవు అంటూ. ఇంకా చాలా ఇవ్వగలను. నా సబ్కాన్షియస్ మైండ్ని కూడా ప్రోగ్రామింగ్ చెయ్యి అంది. హైదరాబాద్లో పృథ్వీరాజ్ ఇంట్లో కూర్చునున్నారు జంట రచయితలిద్దరూ. నీ ప్రయోగం నాకు అంతగా నచ్చలేదు సుఖీ. చారిత్రక రచనలో చరిత్రకారుని కథ చొప్పించావు. ఇదేదో అయోమయం బరంపురంలా ఉంది అన్నాడు పృథ్వీరాజు. ఏమన్నావు? అయోమయం బరంపురమా? ఇంత అచ్చతెలుగులో ఈ పేరు బాగలేదు పృథ్వీ. దానినే కాస్త సంస్కృతంలో చెప్పు అంది శుభంకరి. సంస్కృతంలోనా? ఆలోచనలో పడ్డాడు పృథ్వీ. విజయనగర సామ్రాజ్య ఆస్థాన వికటకవి మనకిచ్చిన చిత్రమైన పేరు. తిలకాష్ట మహిష బంధనం. బాగుంది. తిలకాష్టాన్ని తీసిపారే. ఇంకా మిగిలిన మహిషబంధనాన్ని మహిషీబంధనం చేయి. టైటిల్ సరిపోతుంది అంది శుభంకరి. మహిషీబంధనమా? అంటే ఏంటి నీ ఉద్దేశం? రాణివాసపు స్త్రీలు మొలకు కట్టుకుని 16 పేటల గల బంధనాన్ని ఏమంటారు? పృథ్వీ పకాలను నవ్వాడు. అమ్మదొంగ, నా భార్య పేరు పెట్టమంటావా? అవును, ఏం? 2 కథల్లోనూ కథానాయిక పేరు రసన కాదంటావా? అవుననక ఏం చేస్తాను? అయినా సుఖీ, ఈ రసనాభరణానికి 16 పేటలే ఎందుకుంటాయి? 16 అంకెలో తీయదనం ఉంది కనుక. ఇంతటితో రసన అనే నవల అయిపోయిందండి. ఈ నవల ఎక్కువగా గ్రాంధిక భాషలోనే ఉంది. నేను తప్పులు లేకుండా చదవడానికే ప్రయత్నించాను. అక్కడ ఏదుందో అదే యథావిధిగా చదవడం జరిగింది. నాకు వీటిలో చాలా వాటికి అర్థాలు కూడా తెలీదండి. ఎక్కడైనా తప్పుగా చదువుంటే దయచేసి మన శ్రోతలు క్షమించగలరు. మళ్ళీ ఇంకొక మంచి నవలతో మీ ముందుకు వస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.